హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాల పొడితో అయితే ఒక స్వీట్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. 10 to 15 మినిట్స్లో ఈ స్వీట్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా పాల పొడి తీసుకొని ఏ గిన్నెలో అయితే చేసుకుంటున్నామో అందులోకి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పాలు వేసుకుంటూ వీటినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పాల పౌడర్లో ఎలాంటి ఉండలు లేకుండా మెత్తగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మెత్తని పేస్ట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. మనం కొద్దిగా లేట్ చేయడం వల్ల ఇలా తొందరగా మాడిపోతుంది. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకో ప్లేట్లోకి తీసేసుకునేసి ఇలా మెత్తగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని చల్లారబెట్టుకున్నామంటే గట్టిగా అవుతుంది. మీకు ఏమైనా కొద్దిగా ఉండలు ఉన్నాయనిపిస్తే ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి అంతా వేసుకొని బాగా కలుపుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఎక్కువగా హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసామంటే ఇలా కొద్దిగా గట్టిగా అవుతుంది. తర్వాత చేతితో ఇంకొకసారి బాగా మెదుపుకోవాలి. బాగా మెదుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కానీ లేదంటే నూనె కానీ చేతికి రాసుకుంటూ ఇలా ఉండల్లాగా చుట్టేసుకోవాలి. దాని లోపల స్టఫింగ్ కోసం అయితే ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా బాదాము, ఇందులోకి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. మీకు ఇందులోకి కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కలుపుకుంటూ 1 మినిట్ పాటు అలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వీటిని చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులోకి ఫ్లేవర్ కోసం అయితే కొద్దిగా ఇలాచీ వేసుకుంటున్నాను. ఇందులోకి మీ రుచికి తగినంత బెల్లం వేసుకోవాలి. ఇక్కడ బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ మరీ మెత్తగా లేకుండా మరీ బరకగా లేకుండా ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకోవాలి. మీకు ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు ఉండల్లాగా ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోవాకి ఇంకొద్దిగా చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్లాట్గా చేసేసుకునేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఉండ కూడా పెట్టుకోవాలి. పూర్ణంని బాగా క్లోజ్ చేసుకున్న తర్వాత చేతితో ఇలా ఉండని ఇలా అంటూ ఉంటే ఉండ మంచి షేప్లో వస్తుంది, నీట్గా ఉంటుంది. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పాల పొడి యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పాలే బాగా మరగించుకొని ఆ కోవాతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ ఆప్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.